ఉద్యోగాల పేరిట కాంబోడియాకు వెళ్లి మోసపోయిన బాధితులు విశాఖపట్నం చేరారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో వీరిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. వీరి దగ్గర నుంచి ₹1,50,000 వరకు వసూలు చేసి కాంబోడియాకు తీసుకెళ్లారని కమిషనర్ తెలిపారు. మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్స్ చేయించారన్నారు. దీంతో ఒక్క విశాఖపట్నం నుంచే దాదాపు ₹120 కోట్ల కొల్లగొట్టారని సిపి వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన 10 మంది బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. బాధితులు 6 నెలల నుంచి కాంబోడియాలో ఉన్నారని తెలిపారు. వీరిని తీవ్రంగా హింసించారన్నారు. ఏపీ నుంచి 150 మందికి పైగా ఉన్నట్లు చెప్పారు. కాంబోడియా ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పనిచేశాయన్నారు. ఇటువంటి బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని దర్యాప్తు జరుపుతున్నామని సిపి రవిశంకర్ తెలిపారు. అయితే ఈ ముఠా నుంచి తప్పించుకుని వచ్చిన ఓ వ్యక్తి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కాంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. విశాఖ జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ స్కామ్ వెలుగు చూసింది. పోలీసుల చొరవతో బాధితులకి కూడా ఈ మానవ అక్రమ రవాణా విషయంలో కొంత ఈ అనేక అంశాలు వెలుగు చూశాయి. ఉద్యోగాల పేరిట ఈ స్కామ్ ని పోలీసులు ఛేదించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ్ చంద్రిక, ఏపీలో ఉద్యోగాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది కేవలం ఈ మానవ అక్రమ రవాణా ద్వారా మనకు తెల్లమవుతుంది. అంటే ఏపీలో ఉద్యోగాలు లేక వారి యొక్క స్థితిగతులను బట్టి వారు విదేశాలకు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ పైన విశాఖ పోలీసులు కూడా వచ్చిన సమాచారం మేరకు దృష్టి సారించి ఇప్పటి వరకు వారిగా వాళ్ళని కాంబోడియా నుంచి తీసుకుని వస్తున్నారు. అయితే కాంబోడియాలో వారిని ఏ విధంగా ట్రాప్ చేశారు, ఏ పనులు చేశారనే కోణంలో కూడా పోలీసులు నిన్న వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే వారెవరూ కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. బాధితులంతా కూడా తమ తల్లిదండ్రులు, తమ బంధువులు, లేదంటే తమ ఇంకా సోదరులు వీరు పరువు పోతుందనే నేపథ్యంలో వారు మాట్లాడడానికి కూడా వెనుకంజ వేసినట్టు తెలుస్తుంది మనకి. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి ఎవరైతే వారు చెప్తున్న ఈ సైబర్ క్రైమ్స్ లో పాల్గొని వాళ్ళు చెప్పినట్టుగా వింటారో వాళ్ళందరికీ కూడా సకల సౌకర్యాలతో పాటు భోజన సదుపాయం కల్పించారు. ఎవరైతే వారు మాట ఎవరికైతే ఉన్నారో వారిని మాత్రం చిత్రహింసలకు గురి చేసేవారని కూడా బాధితుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా ఇందులో సైబర్ క్రైమ్ అనే దాన్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఒకే దగ్గర ఆ షెల్టర్ వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా అక్కడ కూడా వసతి భోజన సదుపాయం కూడా కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారని, ఎవరైతే వారి మాటను నమ్మి ఈ సైబర్ క్రైమ్స్ తో పాల్పడి చాలా మంది బాధితులు మోసపోయేది ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పోలీసులు వారి ద్వారా తెలుసుకున్నారు. నిన్న సాయంత్రం కూడా ఒక బాధితుడు కూడా 3.2 కోట్లు తమ పోగొట్టుకున్నట్లు కూడా విశాఖ పోలీసు సమాచారం అందించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారంటే సైబర్ క్రైమ్ ద్వారా చాలా మంది ఇలా మోసపోతున్నారు అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనిపైన ఎటువంటి అవగాహన కార్యక్రమాలు, ఎటువంటి చర్యలు తీసుకోవడం, కేవలం సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఎవరైతే ఆ మోసానికి గురవుతున్నారో వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం తప్ప ప్రయోజనం అయితే లేదనే మాత్రం మనకి నిన్న అర్థమవుతుంది. ఈ ఫెడెక్స్ అదేవిధంగా వారు సోషల్ వెబ్సైట్ల ద్వారా వారిని ట్రాప్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కేంద్రంగా చేసుకొని వాళ్ళు మోసాలకి పాల్పడతారు. అంటే ఆ యొక్క
సీజన్ లో ఏదైతే హైలైట్ గా ఉంటుందో వాటినే వాళ్ళు ప్లాట్ఫామ్ గా మార్చుకొని బాధితులుగా చేసుకుని చాలా మందిని వాళ్ళ ట్రాప్ లో గురి చేసే విధంగా వాళ్ళు సైబర్ క్రైమ్ పాల్పడుతుంటారని కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కాంబోడియాకు మనం చూసుకుంటే విశాఖ సంబంధించిన 150 మంది బాధితులు కాంబోడియాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరో ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దీనిపై దృష్టి సారించి మొత్తం ఈ డొంకనతంటే కూడా వారు లాగారు. అయితే వారు కాంబోడియాకు ఎందుకు వెళ్లారంటే మొదటగా ఇక్కడ విశాఖలో ఒక ఏజెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయంటూ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి కేవలం 20,000 ఉద్యోగానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వస్తుందనే ఒక ఆశతో, అంటే భోజనం అదేవిధంగా వసతి వారు ఉండడానికి షెల్టర్ కూడా కల్పిస్తూ 20 నుంచి 30,000 శాలరీ ఇస్తారని చెప్పడంతో ఆశపడి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. కానీ వీరు వెళ్ళిన పని ఒకటి, కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఒకటి అనేది అక్కడికి వెళ్ళినట్టు అర్థమైంది. వెళ్ళిన తర్వాత కనీసం వారు వేరే వ్యక్తితో మాట్లాడడం కానీ లేకపోతే తమ యొక్క సమాచారాన్ని తల్లిదండ్రులు తెలపడం కానీ వారి బంధువులు చెప్పే పరిస్థితి కనిపించలేదు. వారు అదుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంబోడియాలో ఎవరైతే ఈ సైబర్ క్రైమ్స్ పాల్పడే ఒక టీం ఉందో వాళ్ళందరూ కూడా చెప్పినట్టే వినాలి. చెప్పినట్టు వినే వాళ్ళకి మాత్రం సకల సౌకర్యాలు ఇస్తారు. ఒకవేళ చెప్పినట్టుగానే వినకపోతే వారికి చిత్రహింసలు గురి చేస్తారంటూ కూడా పోలీసులు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు అయితే 150 మందిని పోలీసులు తీసుకొస్తున్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.